ఆంధ్రజ్యోతి పత్రిక విషపు రాతలు రాస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనని మాటలను అన్నట్లుగా రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు, తొలి నుంచి కించపరిచేలా రాతలు రాస్తుందని ఫైర్ అయ్యారు. ఆంధ్రజ్యోతిలో మరి గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు చనిపోయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అనని మాటలు ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసి మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉలికిపడటం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ ఉద్యమ నేతను కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ మొదటి నుంచి కూడా కించపరిచే విధంగా రాసే రాతలు మరి కూతలు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఆంధ్రజ్యోతి కార్యాలయం కాలినప్పుడు కూడా ఒక మానవీయ కోణంతో పోయి పెద్ద మనసుతో పోయి అప్పటికే అనేక సందర్భాలలో కేసీఆర్కు వ్యతిరేకంగా కానీ తెలంగాణకు వ్యతిరేకంగా కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా రాసినప్పటికి కూడా ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రిగా పోయి మరి రాధాకృష్ణ గారిని ఓదార్చి ధైర్యం ఇచ్చి కార్యాలయానికి కూడా అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి గొప్ప మహనీయుడు మానవవాది మరి కేసీఆర్ గారు. అటువంటి అతనిపైన మరి లేనిపోని పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాస్తూ మరి కించపరిచే విధంగా మా గులాబీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా రాసిన వాడు అది మరి ఖచ్చితంగా మరి మా తెలంగాణ వాదులందరూ కూడా తిప్పి కొడుతున్నారు. మీరు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎన్ని చిల్లర రాతలు రాసినా ఎన్ని శాపనార్థాలు చేసినా కూడా దేవుడు కేసీఆర్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. రాధాకృష్ణ గారు నిండు నూరేళ్ళు ఖచ్చితంగా వరదిల్తారు. మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఏమాత్రము మరి అది పగడి కళ్ళలు కనకండి. కేసీఆర్ అనే వ్యక్తి నిండు నూరేళ్ళు ఉంటారు. తెలంగాణ ప్రజల కోసం ఉంటారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉంటారు. తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మరి చావు నోట్లో కూడా తలబెట్టి ఖచ్చితంగా మరి తెలంగాణ సాధించిండు. మీరు రాసి పెట్టుకోండి. ఇటువంటి చిల్లర మాటలు చిల్లర చేష్టలతోని శాపనార్థులతోని మా అధినేత ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు తప్ప మీరు అనుకున్నట్టు మీరు రాసే తీరుగా ఆయుష్ తక్కువ కాదు. అక్కడ మరి ఆ కుటుంబాన్ని ఓదార్చే సమయంలో ఒక కుటుంబ పెద్దగా మా గులాబీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మా ఉద్యమకారుణ్ణి మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే విధంగా ధైర్య వచనాలు చెప్పింది తప్ప మీలాగా ఈ తీరుగా చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఇటువంటి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మరో పక్క రాధాకృష్ణ అంటాడు కేసీఆర్ గారు నాకు చిన్నప్పటి మిత్రుడు, మేము రారా పోరా దోస్తాను. ఒక మిత్రుడిని ఈ తీరుగా శాపనార్థాలు చేస్తారా? ఇక్కడనే ఉందా? తెలంగాణ సంస్కృతి లేదు. ఇప్పటికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతిని కూడా స్వాగతించినాము. ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదు. అసలు తెలంగాణ జ్యోతి అని పెట్టుకుంటే నీ పత్రిక ఉంటుందా? ఏదేమైనప్పటికీ కూడా ఒక పత్రిక జర్నలిజం కొంత వాల్యూ ఉండాలి, కొన్న మోరల్ ఎథిక్స్ ఉండాలి. ఆ ఎథిక్స్తో రాసినప్పుడే ప్రజల ఆదరణ మరి ఉంటుంది తప్ప ఎక్కడ లేదు. ఇప్పటి వరకు కూడా మేము ఇంచు వర్డ్ కూడా చదివినాం. మరి అక్కడ కేసీఆర్ గారి కార్యాలయం నుంచి పంపించినటువంటి ప్రెస్ నోట్లో ఎక్కడ కూడా నా పాడే మోస్తారని ఎక్కడ కూడా లేదు. మరి అటువంటి ప్రెస్ నోట్ మరి ఈరోజు ఒక ప్రెస్ నోట్ అయితే మరి అందులో ఉన్నటువంటి అక్షరాలే రాయాలే తప్ప వేరే తీరుగా కల్పితం లేదు. నువ్వు ఎన్ని కోరుకున్నా ఎంతమంది శాపనార్థాలు పెట్టినా సమైక్యవాదులు మా కేసీఆర్ గారిని తిట్టినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు తిట్టినా కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వారు ఒక నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆ దేవునికి పూజిస్తున్నారు.